Welcome to Vision IIT JEE Maths 2B Intersecondary Circles Part 3, that is position of a point and a tangent. Next, position of a point with respect to a circle. అంటే సర్కిల్తో పాయింట్ ఎక్కడ ఉంది అనే దానికి ఇవి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ నొటేషన్స్, సర్టెన్ నొటేషన్స్ ఉన్నాయి, ఈ నొటేషన్స్ ఫాలో అవ్వాలి. ద ఎక్స్ప్రెషన్ ఈజ్ డినోటెడ్ బై సర్కిల్ అయితే దెన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + 2gx + 2fy + c కదా. ఇప్పుడు ఎస్ ఆఫ్ ఐ అంటే x² x ఇంటూ xi + y ఇంటూ yi. ఎస్ ఆఫ్ ఐ అంటే ఎట్ పాయింట్ xi yi దగ్గర అనమాట. xi yi దగ్గర S1 అంటే x1 y1, S2 అంటే x2 y2 ఇదన్నమాట. నెక్స్ట్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ డినోటెడ్ బై Sij అంటే S12 S23 S11 ఏదైనా రాసుకోవచ్చు. అంటే 11 అంటే x1 y1 ఉంటుంది. S11 అంటే పాయింట్ ఏముంది x1 y1, S12 అంటే x1 y2. అట్లా మనం పాయింట్స్ని మెన్షన్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ ప్రకారం ఏది చేస్తారు చూడండి. ఇది 1 2 ఉంది కదా, x1 y1 x2 y2 అన్నట్టు. ఇది x1 y1 ఎందుకని S11 కాబట్టి, ఇది 1 2 కాబట్టి x1 x2 y1 y2 ఈ ఫార్మాట్ వచ్చింది. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. ఒక పాయింట్ని మనం విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అనమాట. పి అంటే x1 y1 టు ఎనీ పాయింట్ ఇన్ ద సేమ్ ప్లేన్. పి లైస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. అంటే పి అనేది సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్కి, సర్కిల్ లోపల ఉంది, ఆ సర్కిల్ బయట ఉంది. దాన్నే మనం పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటాం. అంటే ఆ పొజిషన్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది, పాయింట్ ఎక్కడ ఉండేది అనేది మనం ఇది చేస్తాం అనమాట. అంటే S11 S ఈజ్ ఈక్వల్ టు ఎంత, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇది మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఏముంది, ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. సెంటర్ ఏమవుతుంది దీనికి, సెంటరు మనం పాయింట్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఏమో సెంటర్ వచ్చేసి -g - f అనుకుంటే, పొజిషన్ వచ్చేసి x1 y1 అనుకోవాలి. పొజిషన్ ఈ పాయింట్ వాడే ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు సిపి డిస్టెన్స్ వచ్చేసి, సిపి డిస్టెన్స్ అనేది రేడియస్ కంటే తక్కువ ఎక్కువ ఉండే దాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. సిపి లెస్ దాన్ రేడియస్ అయితేనే కదా. సిపి అంటే ఈ పాయింట్ యొక్క డిస్టెన్సు రేడియస్ కంటే తక్కువ ఉంటేనే కదా లోపల ఉండేది పాయింట్. సిపి అంటే ఎంత, x1 + g హోల్ స్క్వేర్ + y1 + f హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫ్రమ్ సి టు పిఏ. రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, g² + f² - c స్క్వేర్ రూట్. దీన్ని రెండు సైడ్లు స్క్వేర్ చేస్తే ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు x1² + g² + 2gx1 + f1² + y² + 2f(y1) ఈజ్ ఈక్వల్ టు g² + f² - c. ఇప్పుడు g² f² క్యాన్సిల్ అయిపోతే x1² + 2gx1 + 2fy1 + y1² + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ నొటేషన్ ఏంది, S11 కదా. S11 అంటే ఇది మొత్తము S11. అంటే దీని మొత్తాన్ని ఇప్పుడు దాకా ఏం చేసాము, ఇది సిపి <r కాబట్టి < సింబల్ పెట్టాలి. సింబల్ పెడితే <0 అయిపోద్ది. అంటే S11 <0, S11 <0. ఇది పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్. లెట్ us సపోజ్ P లైస్ ఆన్ ద సర్కిల్. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు R అవ్వాలి. సిపి ఈజ్ ఈక్వల్ టు R అవ్వాలంటే మనం ఇందాక ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా. S11 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అంటే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. ఈ పాయింట్ అనేది లైస్ ఆన్ ద సర్కిల్. నెక్స్ట్ పి అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఎక్స్టీరియర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంది, సిపి డిస్టెన్స్ గ్రేటర్ దాన్ R కదా. సిపి డిస్టెన్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ R. సిపి అంటే ఏంది, సేమ్ x1 + g హోల్ స్క్వేర్ + y1 + g y1 + f హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ రూట్ ఆఫ్ g²
ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అన్నప్పుడు సేమ్ ఇందాక వచ్చినట్టు వస్తుంది కదా ఇది. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి x1 స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2f(y1) ఈజ్ గ్రేటర్ దాన్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ సి గ్రేటర్ దాన్ 0. అంటే దీని నుంచి ఫైనల్ కంక్లూజన్ ఏంది? S11 గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు వచ్చేసి దీనికి కండిషన్, ఈక్వల్ టు వచ్చేసి దీనికి కండిషన్. నెక్స్ట్ మనము ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 96. మైనస్ 96 అనేది ఇప్పుడు బి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ P1,2 బి ఏ పాయింట్ ఇన్ ద ప్లేన్. అంటే ఈ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఉంది, అది ఎక్కడ ఉందని కనుక్కోవాలి. అంటే S11 అంటే ఏంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f(y1) ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0నా కాదా మనం చెక్ చేసుకోవాలి. S11 బేస్డ్ ఆన్ ద కండిషన్ వచ్చేస్తే మనకు వచ్చేస్తాను అనమాట. అంటే S11 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? S11 సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. S11 సబ్స్టిట్యూట్ చేస్తే S(12) అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ x1 అంటే ఎంత? 1 ప్లస్ 8 ఇంటూ y1 అంటే ఎంత? 2 మైనస్ 96 అంటే ఎంత వస్తుంది? 1 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 16 మైనస్ 96. 16 4 20, 6 ప్లస్ 1 7, 27 మైనస్ 96 అంటే నెగిటివ్ మైనస్ 5 69 మైనస్ 69. మైనస్ 69 అనేది ఏంది? లెస్ దాన్ 0 కాబట్టి ఈ పాయింట్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్. అంటే సర్కిల్కి ఇన్సైడ్ ఉందన్నమాట, సర్కిల్కి ఇన్సైడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సీకెంట్ అంటే ఏంది? టాంజెంట్ అంటే ఏంటి? సీకెంట్ లెట్ P be any point on the given circle, Q be neighborhood point of P lying in the circle, join P and Q, then PQ is called secant. అంటే మనకు కట్ అయిపోవాలా, దాన్ని సీకెంట్ అంటారు. కట్ అయిపోవాలా, బయటకు అవుట్ సైడ్ కూడా పోతే దాన్ని సీకెంట్ అని అంటారు. లెటర్ సపోజు టాంజెంట్ అంటే అవుట్ సైడ్ టచ్ అవుతే దాన్ని టాంజెంట్ అని అంటారు. ఈ డెఫినేషన్లోనే అవసరం లేదు, జస్ట్ మనకి అర్థమైంది చాలు. కట్ అయిపోతే సపోజు ఈ పార్ట్లో ఇది ఉంది కదా, జస్ట్ దీని వరకు అయితే కార్డ్ అంటారు, కార్డ్. ఇదేమో సీకెంట్, దాన్ని కార్డ్ అంటారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ టాంజెంట్. మనకు లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే టాంజెంట్ యొక్క లెంత్ కనుక్కోవాలి. టాంజెంట్ యొక్క లెంత్ అంటే మనకు P నుంచి సర్టన్ పాయింట్ నుంచి టాంజెంట్ అనమాట. పాయింట్ నుంచి లెక్క టాంజెంట్. మనం ఏమనుకుంటాం అంటే కన్ఫ్యూజన్లో టాంజెంట్ అంటే ఇట్లా గీస్తాం కదా, ఇది మొత్తం టాంజెంట్. అది కాదు టాంజెంట్ అంటే. మనం ఏ పాయింట్ నుంచి అయితే టాంజెంట్ గీస్తున్నామో ఆ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో దీన్ని లెంత్ ఆఫ్ టాంజెంట్ అని అంటాం. లెంత్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు పవర్ ఆఫ్ ఏ పాయింట్. ఇది ఒక కాన్సెప్ట్. పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఆ పాయింట్ గురించి కనుక్కోవడం అన్నమాట. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ C అండ్ రేడియస్ P x1 y1 be any point in the plane, then CP square minus R square is defined as the power of P with respect to S is equal to 0. చూడండి, CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్ అంటే CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్. CP స్క్వేర్ అంటే ఎంత? సెంటర్ నుంచి దీనికి డిస్టెన్స్. R స్క్వేర్ కంటే ఎక్కువ ఉంటే CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అంటే P అనే పాయింట్ అవుట్ సైడ్ ఉన్నట్టే కదా, అవుట్ సైడ్. ఇప్పుడు CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్ ఇది 0 అయిపోద్ది కదా, CP ఈజ్ ఈక్వల్ టు ఆరే కదా, అంటే R స్క్వేర్ మైనస్ R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి CP స్క్వేర్ మైనస్ R స్క్వేర్ లెస్ దాన్ 0 అయిపోద్ది. లెస్ దాన్ 0 అంటే ఇన్సైడ్ ద పాయింట్ ఉన్నట్టు, నెక్స్ట్
దీన్ని మనము ఎలా చేస్తామనే దానికి ఇంకోటి, ద పవర్ ఆఫ్ ఏ పాయింట్ px1y1 విత్ రెస్పెక్ట్ టు s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ s11. సేమ్ ఇందాక చేసాం కదా, సెంటర్ ఎంత -g -f, మనకు పాయింట్ ఏముంది x1 y1, మనకు cp² -r² కదా పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే. cp² అంటే ఎంత x1 ప్లస్ g హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ f హోల్ స్క్వేర్ మైనస్ r² అంటే ఎంత వస్తుంది √2 క్యాన్సిల్ అయిపోద్ది, g² ప్లస్ f² మైనస్ c. దీనికి మనకేమొస్తుంది x1² ప్లస్ g² ప్లస్ 2gx1 ప్లస్ y1² ప్లస్ f² ప్లస్ 2f y1 మైనస్ g² మైనస్ f² ప్లస్ c. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, g² ప్లస్ f² ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2f y1 ప్లస్ c. ఇదేంటిది s11 కదా, ఇందాక నోటేషన్స్లో చెప్పాం కదా s11 అని. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఏ పాయింట్. నెక్స్ట్ s ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ px1y1 బి ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్ ఇఫ్ ఏ లైన్ passes through p meets the circle at ab and the power of p is equal to pa into pb. ఇది మనకు పాయింట్ ఉంది p అని, ఇది p అనే పాయింట్ ఉంది, p నుంచి లైన్స్కి చేస్తే ఇది ఏ ఇది బి అనుకుంటే పిఏ ఇంటూ పిబి ఇస్ ద పవర్ ఆఫ్ ద పాయింట్ అనమాట. పవర్ ఆఫ్ ద పాయింట్ పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెటర్ సపోజు పి అనేది x1y1, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు s ఈజ్ ఈక్వల్ టు 0, ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ px1y1 టు s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే √s1 అని చూడండి. ఇది సింపుల్ ప్రూఫ్. నెక్స్ట్ పి నుంచి ఇప్పుడు ఇదేమైంది ట్యాంజెంట్ అనమాట, పి నుంచి ఎక్స్టీరియర్ పాయింట్కి ట్యాంజెంట్ అన్నప్పుడు ఏమవుద్ది, ఇదే ఏ ఇదే బి కదా, అంటే పిఏ ఇంటూ పిబి ఈజ్ ఈక్వల్ టు ఇదేంది s11 కదా వచ్చేది, s11 అంటే పిఏ ఇంటూ పిఏనే కదా ఈజ్ ఈక్వల్ టు s11, PA² ఈజ్ ఈక్వల్ టు s11, PA ఈజ్ ఈక్వల్ టు √s11. సో ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కి ఫార్ములా √s11. నెక్స్ట్ లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. అంటే మనం s11 కనుక్కుంటే సరిపోయేది కదా, s11 కనుక్కుంటే 2² ప్లస్ 4² మైనస్ 4 ఇంటూ 2 6 ఇంటూ 4 ప్లస్ 11 అంటే ఎంత వస్తుంది 4 16 మైనస్ 8 మైనస్ 24 ప్లస్ 11 20 మైనస్ 32 ప్లస్ 11 20 ప్లస్ 11 ఎంత 31 మైనస్ 2 మైనస్ 1 లెస్ దాన్ 0. అంటే s11 లెస్ దాన్ 0 అంటే పాయింట్ ఎక్కడ ఉన్నట్టు ఇన్సైడ్ ద సర్కిల్ ఉన్నట్టు. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ 1,3 టు ద సర్కిల్. దీనికి ఫార్ములా ఏంది √s11. √s1 అంటే √s1 అంటే జస్ట్ ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే కదా, 1² ప్లస్ 3² మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 11. ఇదేమొస్తుంది √1 ప్లస్ 9 మైనస్ 2 ప్లస్ 12 మైనస్ 11. ఇది మనకు 12 మైనస్ 11 1, 9 మైనస్ 2 7, 1 ప్లస్ 7 ప్లస్ 1 అంటే √9 అంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత 3 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు దిస్ సర్కిల్స్, 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆర్ ఇన్ ద రేషియో 2:1, దెన్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P ఈజ్ x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 12y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే P ఈజ్ మూవింగ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ డ్రాన్ టు ద P, అంటే P ఉంది 2 సర్కిల్స్ ఉన్నాయి, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ వచ్చేసి రేషియో ఇచ్చాడు. అంటే సపోజ్ ఇది A అనుకుందాము, ఇది B అనుకుంటే
పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు 2/1. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ పిఏ ఏమవుతుంది? సపోజ్ ఈ సర్కిల్ ఈ పాయింట్ ఏ అనుకోండి, దీన్ని బి అనుకుంటే రూట్ ఆఫ్ S11 కదా, రూట్ ఆఫ్ S11 కదా, దీనికి 2/1. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? లోకస్ పాయింట్ x1 y1. మనకి ఇదే ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సర్కిల్ ఫామ్లో ఇలా వస్తుంది. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ S11 అంటే x1² + y1² మైనస్ 2x1 + 4y1 - 20 బై ఏమొస్తుంది? x1² + y1² మైనస్ 2x1 - 8y1 + 1 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని స్క్వేర్ చేస్తాం కాబట్టి S11 ఆఫ్ ఏ, S11 ఆఫ్ బి, S11 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4/1 కదా, కాబట్టి ఇది 4/1. దీన్ని మనము సింప్లిఫై చేయడమే. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే x1² + y1² మైనస్ 2x1 + 4y1 - 20 ఈజ్ ఈక్వల్ టు 4x1² 4y1² - 8x1 432y1 + 4. దీని నుంచి మనము ఇటు సైడ్ నుంచి అటు సైడ్ తీసుకొచ్చేసి దీన్ని మొత్తాన్ని అటు సైడ్ తీసుకొచ్చేస్తే 3x1² 3y1² మైనస్ 8 - 2 ఎంత? 8 - 8 అంటే -6x1 -32 -36y1 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మొత్తాన్ని 3తో డివైడ్ చేస్తే x1² + y1² - 2x1 - 12y1 + 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు లోకస్ అంటే ఏంది? x1 y1 ప్లస్లో x² అన్నట్టు కదా, x² + y² 2x - 12y + 8 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Vision IIT JEE. We will provide MSET and IIT